ఆ రోజు వారి పెళ్లి రోజు. నీలిమ భర్త సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. వారి పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, కానీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. నీలిమ ఆలోచన అంతా ఒకటే, ఈ రోజు తమ పెళ్లి రోజు గుర్తున్నదా లేదా అని. అంతలో కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతో తలుపు తెరిచింది. వర్షంలో తడిసి ఉన్న చేతిలో ఉన్న పువ్వుల బొకే ఉంది. ఇద్దరు గత స్మృతుల్లోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అంతలో ఫోన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది. అటువైపు నుండి సంతోష్ గుప్తా గారి ఇల్లేనా? సారీ మేడం, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. ఒక అతను చనిపో, మీ భర్త గారి ఫోటో ఉంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి. నీలిమ ఒక్కసారిగా షాక్ అయిన వెంటనే తెరుచుకొని, నా భర్త నా దగ్గరే ఉన్నాడు, అది ఎలా సాధ్యం? లేదు మేడం, ఈరోజు 4:30కి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, మీ భర్త పర్సులో ఉంది ఇక్కడ. నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెళ్లి చూస్తే సంతోష్ లేడు. నీలిమ ఒక్కసారిగా కూలబడింది. ఎవరు మరి? సంతోష్ ఆత్మ. చివరగా నన్ను సంతోష పెట్టడానికి ఆత్మరూపంలో వచ్చాడా? దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, నేను కూడా అతనితో పాటు చనిపోతే బాగుండు, మరొక జన్మనైనా కలిసి ఉండేవాళ్ళం. ఒకటే ఆవేదన. ఇంతలో బాత్రూమ్ తెరుచుకుని సౌండ్ ఎదురుగా సంతోష్. సారీ నీలిమ, నీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఈ రోజు స్టేషన్ లో పర్సు మర్చిపోయాను అంది. ఇంకా ఏదో చెప్తున్నాడు. అవి ఏవి నీలిమ చెవికి చేరటం లేదు. అతని కోసం తన గుండెల వేదన, తన కళ్ళకు పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా వెళ్లి మనసారా హత్తుకుంది. జీవితం అనేది ఇంకో అవకాశం కోసం కాదు, అది ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఈ జన్మలో అది అమ్మా నాన్నలతో, అది మన జీవిత భాగ్యస్వామితో, అది మన తోబుట్టువుతో, అది మన బంధువు మిత్రులతో జీవితం ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి.